ప్రతి వర్గానికి న్యాయం చేయాలి, సోషల్ రీఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్వయం కూడా అవసరం ఉంది. ఐదోది అన్నదాతకు అండగా. రైతులు లేకపోతే సమాజమే లేదు. ఈ సిద్ధాంతం బలంగా నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మన చంద్రన్న వరకు రైతుల జీవితాలు మార్చేందుకు కృషి చేశారు. డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు, సబ్సిడీ, హార్టికల్చర్ వరకు ప్రోత్సహించింది తెలుగుదేశం. ఈరోజు మనం ఆక్వా, పామ్ ఆయిల్, కోకో రంగంలో మనం నంబర్ 1 ఉన్నాం. మామిడి, జీడి పంటల్లో 2వ స్థానంలో ఉన్నాం. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ. అన్నదాతకు తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుంది. పొగాకు, కోకో, మిరప ధరలు పడిపోతే ఏకంగా గిట్టుబాటు ధర ప్రకటించిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బంగారం లాంటి భూములు మన రాష్ట్రంలో ఉన్నాయి. వ్యవసాయం కరెక్ట్గా ప్రమోట్ చేస్తే బంగారం పండించే శక్తి మన రైతుల దగ్గర ఉంది. అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని మనం అమలు చేయాలి. ఆరోది నాకు మనసుకు దగ్గర ఉండేది, కార్యకర్తలే అధినేత. ఒక అంజిరెడ్డి తాత, ఒక మంజుల, ఒక తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. ఆనాడు పొంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత స్థానిక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆనాటి పాలకులు అడ్డం తిరిగారు. తొడగొట్టి మీసాలు మిలేసి రండి నేను నామినేషన్ వేసి చూపిస్తానని చెప్పారు మన అంజిరెడ్డి తాత. బూత్లో రిగ్గింగ్ జరుగుతుందని బూత్కి వెళ్ళి కూర్చుంది మంజుల. ఏకంగా మంజుల గారు ఉంటే బూత్ రిగ్గింగ్ జరగదని ఆమె పైన దాడి చేశారు. రక్తం గారుతున్నా భయపడలేదు. చివరి ఓటు పడే వరకు, ఈవీఎం బాక్స్ కి తాళం వేసే వరకు ఆ బూత్ లో నిలబడింది మన అక్క మంజుల.